Okay. పిల్లలు మీ యాక్టివిటీ బాక్స్ తీసుకున్నారా? నా టైం అయింది కదా, బీబీఎస్ క్లాస్కి చూద్దాం. Hello friends, good evening. Welcome to day 7 VBS. Our team is Jesus, the Almighty God. మనం ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెడదాం. నువ్వు ప్రే చేయి. నువ్వు ప్రే చేయి. Let's decide. Rock, paper, scissors. Yes అయ్యా, ఇప్పుడు వరకు నువ్వు మాకు నేర్పించిన జీసస్ ది ఆల్మైటీ గాడ్ అని టాపిక్ మీద మేము ఏదైతే నేర్చుకున్నామో దానికి మీకు స్తుతులు. ఈరోజు కూడా మేము కొత్త టాపిక్ నేర్చుకొని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవడానికి సహాయం చేయి. జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్. ఈ రోజు మనం కొన్ని యాక్షన్ సాంగ్స్ నేర్చుకొని దేవుణ్ణి ఆరాధిద్దామా? Ooh.
చేస్తున్నావు? నేను మోసెస్ స్టోరీ చదువుతున్నా. ఏమైంది? యెహోవా దేవుడికి చాలా కోపం వచ్చింది. అయ్యో, ఎందుకు? ఏమో తెలియదన్నా, కానీ మనిషి అక్క ఈ స్టోరీ చెప్తుంది. అయితే ఎందుకు ఆలస్యం? మనం వెళ్ళి ఇందాం ఏమైతుందో నెక్స్ట్. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఇంట్లో సేఫ్గా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మనం 6 days VBS కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు డే 7 కదా. సో డే 7 లెసన్ మనం అందరం విందామా? వినేకంటే ముందు మనం ఒక్కసారి మన VBS థీమ్ గుర్తు చేసుకుందాం. మన VBS థీమ్ వచ్చేసి యేసు సర్వశక్తిమంతుడు, జీసస్ ది ఆల్మైటీ గాడ్. సో ఈరోజు లెసన్లోకి ఈరోజు మనం లెసన్ విందామా? దానికంటే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకాలొంగినట్లయితే లెట్స్ ఆల్ ప్రే, లెట్స్ ఆల్ ఆస్క్ గాడ్స్ హెల్ప్. దేవుణ్ణి అడుగుదామా? ప్రభువా, ఈ యొక్క సమయంలో మరి నీ యొక్క వాక్యం వింటుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించమని ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ బావ్ అవర్ హెడ్స్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల తండ్రి, ప్రభువా, ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యం మేము వింటుండగా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని యేసు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈరోజు మన లెసన్ 7 పేరు వచ్చేసి కరుణించి కాపాడే దేవుడు. కరుణించి కాపాడే దేవుడు. మీరందరూ నా వెనకాల చెప్తారా? కరుణించి కాపాడే దేవుడు. ఈరోజు వాక్య భాగం వచ్చేసి నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయము. మరి ఈ యొక్క వాక్య భాగంలో ఎవరి గురించి ఉంటది అంటే ఇజ్రాయేలీల గురించి ఉంటది, ఇజ్రాయలైట్స్. సో ఈ ఇజ్రాయలైట్స్ అందరు కూడా ఐగుప్తు వారికి బానిసలుగా ఉండేవారు. అయితే ఈ ఐగుప్తు వారు ఇజ్రాయేలీలను బాగా సతాయించేవారు, బాగా హింసించేవారు, కొట్టేవారు, తిట్టేవారు. మరి వారిని ప్రతి పని కూడా వారితో చేయించుకునేవారు. మరి వారిని కొట్టడము, తిట్టడం ప్రతి కూడా ఇది చూస్తూ ఇజ్రాయేలీలకు విసుకొచ్చి వీరందరూ కూడా దేవుడైన యెహోవాకు ప్రార్థించడం స్టార్ట్ చేస్తారు. వీరందరూ ఈ దేవుడైన యెహోవా వైపు తిరిగి, ప్రభువా, మరి ఇంతకాలం నుండి మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నారు కదా, మమ్మల్ని మీరు రక్షించండి, మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించండి అని ఇజ్రాయేలీలందరూ కూడా ప్రార్థించడం మొదలు పెడతారు. మరి దేవుడైన యెహోవా నిజమైన దేవుడు, ఆయన ప్రార్థనలు వినువాడు కదా. సో దేవుడైన యెహోవా ఈ ఇజ్రాయేలీల ప్రార్థన విని వీరికి జవాబిస్తాడు. అది ఏ విధంగా అంటే వీరిని బానిసత్వం నుండి విడిపించడానికి మోసెస్ని పంపిస్తాడు. మోసెస్ని ఇజ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించడానికి ఐగుప్తుకి పంపిస్తాడు. పంపించిన తర్వాత దేవుడైన యెహోవా సహాయంతో మోసెస్ ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొస్తాడు. మరి ఈ ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తులో నుండి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి మరి వీరందరూ కూడా కానాన్ దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వీరందరూ కూడా ఒక పర్వతం దగ్గర రెస్ట్ తీసుకుందామని ఆగుతారు. ఆ పర్వతం ఏంటిది అంటే సీనాయి పర్వతం. సీనాయి పర్వతం దగ్గర ఆగి వీరందరూ రెస్ట్ తీసుకున్న సమయంలో మరి దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీదకి వచ్చి మోసెస్ని పిలుస్తాడు. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు కదా, 10 కమాండ్మెంట్స్ ఇవ్వడానికి, ఇంకా కొన్ని రూల్స్ మరి ఇజ్రాయేలీలకు చెప్పడానికి అని చెప్పేసి మోసెస్ని మరి సీనాయి పర్వతం మీదకి పిలుస్తాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోసెస్ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇజ్రాయేలీలంతా కూడా కిందుండి మోసెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మోసెస్ వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది, కొంచెం లేట్ అయిపోయేసరికి ఈ ఇజ్రాయెల్ వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. అరే, ఇంతకు మోసెస్ ఉండా లేడా, ఎన్ని రోజులు అవుతుంది ఇంకా రావట్లేడు, చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు మోసెస్ ఒకవేళ ఆయన లేకపోతే మనల్ని ఎవరు నడిపిస్తారు ముందుకి, మనల్ని ఎవరు కాపాడతారు, మనల్ని మరి ఎట్లా మనం మరి ముందుకెళ్తాము అన్న సమయంలో ఈ ఇజ్రాయేలీలు అంతా కూడా ఏం చేస్తారంటే ఏరోన్ దగ్గరికి వెళ్తారు. అహరోన్ దగ్గరికి వెళ్ళి, మరి ఇదిగో నువ్వు మా కోసము ఒక ఐడల్ని తయారు చేయి, ఒక బొమ్మని తయారు చేయి, దాన్ని పూజిస్తాము, ఒక విగ్రహాన్ని తయారు చేయమంటారు. ఆ విగ్రహమే మనల్ని ముందుకి నడిపిస్తుంది అని చెప్పేసి అహరోన్తో చెప్తారు. అహరోను ఆ మాట విని అహరోన్ ఏమంటాడంటే, సరే మీ దగ్గర ఉన్న బంగారం అంతా కూడా నాకు ఇచ్చేసేయండి, దానితో మనం ఒక విగ్రహాన్ని తయారు చేస్తాము అని చెప్పేసి అంటాడు. అహరోన్ చెప్పినట్లుగా మరి ఇశ్రాయేలీలంతా కూడా ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడా అహరోన్కి ఇస్తారు. అహరోన్కి ఇచ్చిన తర్వాత అహరోన్ దాన్ని ఏం చేస్తాడంటే మెల్ట్ చేస్తాడు. దాన్ని మొత్తం కూడా మెల్ట్ చేసి దాని నుండి
మరి ఒక గోల్డెన్ కాఫ్, ఒక బంగారు దూడని తయారు చేస్తాడు. బంగారు దూడని తయారు చేసి ఇజ్రాయేలీలకు ఇస్తాడు. ఇజ్రాయేలీలకు ఇచ్చిన తర్వాత ఈ ఇజ్రాయేలీలంతా కూడా ఆ బంగారు దూడని చూసి వీరందరూ కూడా ఏమంటారంటే, ఇదిగో మనల్ని ఐగుప్తు నుండి రక్షించింది ఈ యొక్క బంగారు దూడనే, మరి ఐగుప్తు నుండి మనల్ని నడిపించింది ఈ యొక్క బంగారు దూడనే, రండి మనం అందరం కూడా ఈ యొక్క బంగారు దూడను పూజిస్తాము, మనం దీనికి సాక్రిఫైసెస్ ఇద్దామని చెప్పేసి ఈ ఇజ్రాయేలీలంతా కూడా ఏం చేస్తారంటే, వీరందరూ కూడా ఆ బంగారు దూడను పూజించడం మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత ఈ విషయాన్ని ఎవరు చూస్తారు అంటే, మరి దేవుడైన యెహోవా చూస్తాడు. మరి దేవుడైన యెహోవా నుండి ఏదైనా మనం దాచిపెట్టగలుగుతామా? లేదు కదా. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనే కదా ఈ భూమిని సృష్టించింది. ఆయన నుండి సీక్రెట్ ఉండి మనం ఏదైనా పని చేయగలుగుతామా? లేదు. సో ఈ ఇజ్రాయేల్ కూడా ఈ విధంగా బంగారు దూడని ఆరాధించడము, వర్షిప్ చేయడము, సాక్రిఫైసెస్ ఇవ్వడం, ఇదంతా ఎవరు చూసిండంటే దేవుడైన యెహోవా చూసిండు. దేవుడైన యెహోవా దగ్గర ఎవరున్నారు? ఆయన దగ్గర ఎవరున్నారు? మోసెస్ ఉండు కదా. సో దేవుడైన యెహోవా దగ్గర మోసెస్ ఉండు. అప్పుడు దేవుడైన యెహోవా మోసెస్తో ఏమంటాడంటే, మోసెస్ అగో నువ్వు కష్టపడి విడిపించిన ఇజ్రాయేలీలంతా కూడా వారి కోసం ఒక బంగారు దూడని తయారు చేసుకుండ్రు. ఆ బంగారు దూడని వాళ్ళందరూ కూడా స్తుతిస్తుండ్రు. ఆ బంగారు దూడని వారిని ఐగుప్తు నుండి విడిపించిందంట మోసెస్. నువ్వు చూడు వారెంత మరి హౌ దే ఆర్ సో స్టబ్బన్, వారు ఎంత మొండి వారు చూడు ఆ బంగారు దూడని స్తుతిస్తుండ్రు అని చెప్పేసి దేవుడైన యెహోవా మోసెస్తో చెప్తాడు. చెప్పి ఇంకా దేవుడైన యెహోవాకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే పిల్లలు చూడండి, దేవుడైన యెహోవా వారి ప్రార్థన విని మోసెస్ని పంపించి వారిని ఐగుప్తు నుండి విడిపిస్తాడు. విడిపించడమే కాకుండా వారిని రక్షించడానికి మరి ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని ముందుకు నడిపిస్తాడు. అంతేకాకుండా వారికి ఆహారం లేని సమయంలో పరలోకం నుండి వారికి మన్నాను కురిపిస్తాడు. మరి అంతేకాకుండా వారు అడిగినట్లుగా మరి బండ నుండి నీళ్ళు ఇస్తాడు. మరి ఇన్ని చేసిన దేవుడైన యెహోవాను వీరు మర్చిపోయి ఒక బంగారు దూడని స్తుతించడం, వర్షిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరి దేవుడైన యెహోవాకి ఎంత కోపం వచ్చి ఉంటుంది కదా. ఇంత హెల్ప్ చేసిండు ఇజ్రాయేలీలకి, ఐగుప్తు నుండి విడిపించిండు, ఎంత ప్రేమించిండు దేవుడైన యెహోవా వారిని ఏమని పిలిచిండంటే నా జనాంగము, నా మై చూజన్ పీపుల్ అని పిలిచి వారిని చూసుకొని వారిని నడిపించి వారి ప్రతి అవసరతను కూడా తీర్చిన దేవుడిని మర్చిపోయి వీరు ఒక బంగారు దూడని స్తుతించడము, దానికి సాక్రిఫైసెస్ చేయడము స్టార్ట్ చేస్తారు. మరి దేవుడైన యెహోవాకి ఎంత కోపం వచ్చి ఉంటుంది కదా. ఓకే ఇదే సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. సపోజ్ మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. మరి ఆమె అంటే మనకి చాలా ఇష్టం, చాలా అంటే చాలా. ఆమె ఏం అడిగినా కూడా మనం ఆమె కోసం చేస్తాము, ఆమెను ఎంతో ప్రేమించినాం. మరి ఒక కొత్త ఫ్రెండ్ రాగానే మరి మీ బెస్ట్ ఫ్రెండ్ని మిమ్మల్ని వదిలిపెట్టి ఆమె దగ్గరికి వెళ్తే మీకు కోపం రాదా? మనకి ఎంత కోపం వస్తుంది కదా. మనం అంతగానం చేసిన తర్వాత కూడా మన బెస్ట్ ఫ్రెండ్ మనల్ని వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే. సో దేవుడైన యెహోవా కూడా ఆ విధంగా కోపం వచ్చి మోసెస్తో ఏమంటాడంటే, మోసెస్ వీరు ఇంత ఘోరమైన పాపం చేసింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పనిష్ దెమ్, నేను వీరందరినీ కూడా వీరందరినీ కూడా శిక్షిస్తాను. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్ బట్ ఐ విల్ డెస్ట్రాయ్ దెమ్, నేను వారందరినీ కూడా నాశనం చేస్తాను మోసెస్ అని మోసెస్తో దేవుడైన యెహోవా కోపంలో చెప్తాడనమాట. చెప్పినప్పుడు మరి మోసెస్ చేసిన ఒక గొప్ప పని ఏంటిది అంటే, హి స్టార్ట్స్ ప్రేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేలీలందరి పక్షమున మోసెస్ నుంచొని హి స్టార్ట్స్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ఏమని అంటాడంటే, దేవా నువ్వు మరి వీరిని నా సొత్తు, నా జనాంగం అని పిలిచినావు. యు సెడ్ దట్ దే ఆర్ యువర్ చూజన్ పీపుల్, నౌ హౌ కెన్ యూ డెస్ట్రాయ్ దెమ్. మరి వాళ్ళు నీ ప్రజలు నువ్వు ఎట్లా శిక్షిస్తావు ప్రభా, నువ్వు వారిని ఎట్లా నాశనం చేస్తావు అని ఫస్ట్ ఆ మాట అంటాడు. అన్న తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే, మరి ఐగుప్తు వాళ్ళు నువ్వు నాశనం చేసినట్లు వింటే వారు ఏమంటారు, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాదు, వీళ్ళ దేవుడు ఐగుప్తులో నుండి వీరిని ఎందుకు విడిపించిండు, వీరిని నాశనం చేయడానికి, వీరిని చంపేయడానికి విడిపించిండు అని చెప్పేసి అంటారు. మరి
నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకి ఏమని ప్రామిస్ చేసిన దేవా, వారి సంతానము ఆకాశంలో నక్షత్రముల వలె ఉంటాయి అని చెప్పేసి ప్రామిస్ చేసినావు. ఒకవేళ ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా చనిపోతే మరి నువ్వు చేసిన ప్రామిస్ మరి నెరవేరదు కదా. మరి నువ్వు వారికి ప్రామిస్ చేసింది నెరవేర్చలేకపోతావు కదా అని ఇశ్రాయేలీలందరి పక్షమున మోసెస్ బ్రతిమలాడుకుంటాడు. దేవుని అడుగుతాడు, ప్లీజ్ ప్రభువా మరి నువ్వు వారిని శిక్షించకు, వారిని క్షమించు అని అడిగినప్పుడు మరి దేవుడైన యెహోవా మరి మోసెస్ యొక్క ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలీలందరినీ కూడా క్షమిస్తాడు. పిల్లలు, మోసెస్ ప్రార్థన విని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలు చేసిన పాపమును మర్చిపోయి వారందరిని కూడా క్షమించి వారిని ముందుకి నడిపిస్తాడు. ఎవరి వల్ల? కేవలము మోసెస్ యొక్క ప్రార్థన వల్లనే. మోసెస్ యొక్క ప్రార్థన వల్ల దేవుడైన యెహోవా వారందరినీ క్షమించి తిరిగి కానాన్ దేశానికి నడిపిస్తాడు. పిల్లలు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, లోకంలో ఎంతో మంది ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. మన ఫ్యామిలీసే ఉండొచ్చు, మన ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అంటే, మనము మన కుటుంబము పక్షంన లేకపోతే మన ఫ్రెండ్స్ వారి పక్షంన మనము వారి కోసం ప్రార్థించాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ కానీ లేకపోతే ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కానీ వీ షుడ్ ప్రే. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ అదర్స్. వేరేల కోసం మనము ప్రార్థించాలి. మోసెస్ వల్ల దేవుడు ఇశ్రాయేలీలను కాపాడిండు, కరుణించిండు, వారిని మరి ఇంకా కానాన్ దేశానికి నడిపించిండు. వారు అంత ఘోర పాపం చేసిన తర్వాత కూడా మోసెస్ అడిగినందుకు వారిని క్షమించి ముందుకు నడిపించిండు. మరి లోకంలో ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా, మరి మనం వారందరి కోసం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడా? దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని ఆలకించి జవాబునిస్తాడు. తప్పకుండా మన ప్రార్థన విని వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. సో పిల్లలు, ఈ రోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మోసెస్ ఇశ్రాయేలీల పక్షంన ఏ విధంగా అయితే ప్రార్థించిందో మనం కూడా మన ఫ్రెండ్స్ కోసం, మన ఫ్యామిలీ కోసం, ఇతరుల కోసం ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు వారికి తప్పకుండా సహాయం అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, యువర్ ప్రేయర్స్ క్యాన్ సేవ్ వన్ లైఫ్. వన్ ప్రేయర్ క్యాన్ సేవ్ వన్ లైఫ్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కోసం ప్రార్థించడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మీరందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా మోసెస్ లాగా మేము కూడా ఇతరుల కోసం ప్రార్థించడంలో మీరే మాకు హెల్ప్ చేయమని అడగండి. ఓకే, లెట్స్ ఆల్ ప్రే. క్లోజ్ యువర్ ఐస్, బాబ్ యువర్ హెడ్స్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల తండ్రి, మరి ఈ యొక్క సమయంలో తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోండి ప్రభా, మేము కూడా మోసెస్ లాగా ఉండటానికి సహాయం అనుగ్రహించండి. మేము కూడా ఇతరుల కోసం ప్రార్థించడంలో మీరే మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నా యొక్క ప్రార్థన యేసు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సో ఈ యొక్క వాక్యము మీ అందరికీ కూడా అర్థమైందని నమ్ముతున్నాను. దేవుడు విన్న మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మోషే వెళ్ళి యెహోవా దేవుని అడిగినప్పుడు యెహోవా దేవుడు ఇశ్రాయేల్ని క్షమించేశాడు కదా. అవునన్నా, అమ్మయ్య, వాళ్ళు బతికిపోయినారు. సో ఈరోజు మనం నేర్చుకున్న అంశం, మన దేవుడు కరుణించి కాపాడే దేవుడు. మొరసి అక్కకి దగ్గర వెళ్దామా మెమరీ వర్స్ నేర్చుకోవడానికి? హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ ఈ విధంగా డే 7లో కలుసుకోవడం చాలా సంతోషం. మీరందరూ కూడా డే 6 మెమరీ వర్స్ నేర్చుకున్నారని నమ్ముతున్నాను. ఈరోజు మనం డే 7 మెమరీ వర్స్ నేర్చుకుందాం. కానీ దానికంటే ముందు మన VBS థీమ్ ఏంటిది, ఇంకా మనం ఈరోజు ఎవరి గురించి నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన VBS థీమ్ వచ్చేసి యేసు సర్వశక్తిమంతుడు, జీసస్ ది ఆల్మైటీ గాడ్. ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకున్నాము అంటే మోసెస్ గురించి నేర్చుకున్నాం. మోసెస్ను దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీద పిలిచినప్పుడు ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తారు, ఒక బంగారు దూడను తయారు చేసుకొని దాన్ని వర్షిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది చూసిన దేవుడైన యెహోవాకు కోపం వచ్చి వారందరిని కూడా పనిష్ చేద్దాం అనుకుంటాడు. అటువంటి సమయంలో మోసెస్ ఇశ్రాయేలీలందరి పక్షంన ప్రార్థిస్తాడు. ప్రార్థించినందుకు దేవుడైన యెహోవా వారిని క్షమించి వారిని ఇంకా ముందుకి నడిపిస్తాడు. సో ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి పక్షంన మనం ప్రార్థిస్తే
మన దేవుడు వారికి సహాయం అనుగ్రహిస్తాడు. సో ఈరోజు మీ యొక్క కంటత వాక్యం వచ్చేసి నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మరి ఒకసారి చెప్పుకుందామా? నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా వెనకాల పలుకుతారా? నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇదే వాక్యంను మనం ఇంగ్లీష్లో నేర్చుకుందామా? ఎక్సోడస్ చాప్టర్ 33 verse 14. Exodus chapter 33 verse 14. My presence shall go with you. నా వెనకాల చెప్తారా? Exodus chapter 33 verse 14. Exodus chapter 33 verse 14 says, my presence shall go with you. నా వెనకాల మరి ఒకసారి చెప్పండి. My presence shall go with you. Exodus 33:14. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ యొక్క వాక్యంను మీరందరూ కూడా నేర్చుకుంటారని నమ్ముతున్నాను. ఈ యొక్క వాక్యము దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. నువ్వు మెమరీ వర్స్ నేర్చుకున్నావా? అవునన్నా. చెప్పు ఇందాం. Exodus 33 verse 14. My presence will go with you. నిర్గమకాండము 33:14. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. It's activity time. మేము గ్రేస్ అక్క ఇంకా జోసెఫ్ అన్న దగ్గరికి యాక్టివిటీ చేయడానికి వెళ్తున్నాం. మీరు కూడా రండి. హలో పిల్లలు, ఇవాళ మనం 7వ రోజుకి వచ్చాం. మరి ఈరోజు మనం నేర్చుకున్న అంశము కరుణించి కాపాడే దేవుడు. మర్సి అక్క చెప్పింది కదా కథ మనకు. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు యెహోవా దేవుడు కోపపడి వాళ్ళను కాల్చివేయాలనుకున్నప్పుడు మోషే తన మంచి హృదయంతో ఏం చేశాడు? దేవా అలా వద్దు, వాళ్ళ బదులు నా పేరును జీవగ్రంథం నుండి తుడిచివేయి, కానీ వాళ్ళని మాత్రము ఏమీ అనొద్దు అని ప్రార్థన చేశాడు. చూసారా పిల్లలు, మోషే యొక్క మంచి మనసు. దేవుడు అలాంటి మనసే మనకు కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి పిల్లలు, ఈరోజు మనము హృదయం గురించి నేర్చుకున్నాం. కాబట్టి ఒక మంచి హార్ట్ తయారు చేద్దాం. మరి మీ పేపర్స్ తో మీరు రెడీగా ఉన్నారా? మనకి స్క్వేర్ షేప్ పేపర్ కావాలి. కాబట్టి ఫస్ట్ నేనేం చేశానంటే ఒక స్క్వేర్ షేప్ పేపర్ కోసము ఫోల్డ్ చేస్తున్నాను. ఈ ఎక్సెస్ వచ్చిన పేపర్ అంతా తీసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి, అయితే నేను చేసే హార్ట్ కి ఈ లైన్ ఉండొద్దు కాబట్టి నేను ఇంకొక పేపర్ తీసుకొని జాగ్రత్తగా చూసుకొని ఇదే సైజ్ పెట్టి నేను ఇంకొక పేపర్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ పక్కన పెట్టేస్తున్నాను. ఈ పేపర్ ఇప్పుడు చూడండి, ఈ పేపర్ ఎటువంటి ఫోల్డింగ్స్ లేకుండా చక్కగా ఉంది. ఇప్పుడు ఈ పేపర్ని ఏం చేయాలి? హాఫ్ కి ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి, పూర్తిగా ఓపెన్ చేసి ఇటు తీసుకోవాలి. ఓకే, అయితే పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఈ పేపర్ ఇక్కడ సెంటర్ లో మాత్రమే ఫోల్డ్ చేయాలి, కొంచెమే ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని తిరిగి ఓపెన్ చేసి ఈ పేపర్ ఇక్కడ నుండి హాఫ్ వరకే ఫోల్డ్ చేయాలి. ఈ పేపర్ ఇటు నుంచి హాఫ్ వరకు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇటు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు కొంత ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. ఇదంతా చక్కగా ప్లెయిన్ పేపర్ లాగా ఉంటుంది. దీన్ని చక్కగా హాఫ్ కి ఫోల్డ్ చేసుకొని ఈ హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ నుంచి ఇందులో హాఫ్ వరకు మనం చూసుకోవాలి. హాఫ్ వరకే మనం దీన్ని ఇలా కార్నర్ కి ఫోల్డ్ చేయాలి. మిగిలిన ఇది కూడా ఇటువైపు ఇలా ఫోల్డ్ చేయాలి. కొంతవరకే ఫోల్డ్ చేయాలి, మొత్తం ఫోల్డ్ చేయకూడదు, కొంతవరకే. చూసారా, ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి
మళ్ళీ ఇందులో కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేయాలి. దీన్ని కూడా ఇటువైపు పెట్టి ఫోల్డ్ చేయాలి. ఈ కొంతవరకే మనము ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇటు ఓపెన్ చేసి ఇది ఉంది కదా, ఈ కొంత పార్ట్ లో దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన దాంట్లో ఇది ఇంకొక హాఫ్, ఇటువైపు కూడా అలానే చేయాలి. ఓకేనా పిల్లలు? ఇలా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసి ఇది ఏం చేయాలి, ఇది బయటకు వచ్చింది ఫోల్డింగ్, ఇది లోపలికి వెళ్ళింది. అయితే మనకు అట్లా రాకూడదు, అన్ని బయటికే రావాలి. ఫోల్డింగ్స్ వచ్చినప్పుడు మనకు ఇది చక్కగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, పూర్తిగా ఓపెన్ చేసి ఎక్కడైతే మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేసామో ఇక్కడ ఇటువైపు ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ కూడా ఇటువైపు లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ వరకే ఇలా తీసుకురావాలి. ఇక్కడ నుండి కూడా ఇటు నుంచి ఫోల్డింగ్ వరకే తీసుకురావాలి. ఓకే, అప్పుడు మనకు మొత్తానికి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కంప్లీట్ గా ఇటువైపు ఓపెన్ చేసుకొని ఇది పూర్తిగా లోపలికి పోయిన ఫోల్డింగ్ ని బయట వైపుకు తీసుకొస్తే ఇది ఇలా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇటు లోపలికి ఫోల్డ్ చేయాలి. లోపల వైపు కొంత ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇటువైపు కూడా అంతే, దీన్ని లోపలి వైపుకి ఫోల్డింగ్ చేసేయాలి. సో ఇటువైపు మనకు ఇది పూర్తిగా ప్యాక్ అయిపోయింది. ఇట్లా పూర్తిగా ప్యాక్ అయిపోయింది. ఇటువైపు తిప్పుకొని మళ్ళీ ఇలానే చెయ్యాలి. సేమ్ అటువైపు ఎట్లా ఫోల్డ్ చేసామో అలానే ఫోల్డ్ చేయాలి. రెండు వైపులా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది కూడా ఇట్లానే ఓపెన్ చేసి, అయితే ఇది ఫస్ట్ ఫోల్డింగ్ వరకే లోపలికి ఫోల్డ్ చేయాలి. అప్పుడు పిల్లలు మనకి ఇలా వస్తుంది. ఇది కూడా అంతే, ఓపెన్ చేసి ఫస్ట్ ఫోల్డింగ్ వరకే ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. చూసారా పిల్లలు, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఓకే, ఇది మటుకు జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు ఈ సెంటర్ లోది ఇలా ఫోల్డ్ చేసుకొని జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండింటిని ఈ కార్నర్ ఉంది కదా, ఇది మధ్యలో ప్రెస్ చేసుకుంటే మనకు ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఈ ఫోల్డింగ్ ఎలా ఉందో, ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇటువైపు కూడా ఈ ఫోల్డింగ్ ని ఇలా లోపలికి పెట్టి దీన్ని లోపలికని ప్రెస్ చేయాలి. అయితే పిల్లలు, ఈ ప్రెస్సింగ్ మనకు ఊడిపోకుండా ఉండేందుకు మనం కొంత ఫెవికాల్ పెట్టుకుందాం. పిల్లలు, ఫెవికాల్ పెట్టాక డ్రై అయ్యేంత వరకు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ 2 ఫింగర్స్ లోపలికి పెట్టి ఇది కిందికి ప్రెస్ చేయాలి. చక్కగా మనం ఎంతవరకు ఫోల్డ్ చేసామో అంతవరకు కిందికి, అప్పుడు ఈ షేప్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్సెస్ వచ్చింది కదా ఇక్కడ మనకు ఫోల్డింగ్ తర్వాత, దాన్ని ఇటు లోపలికి ఇన్సర్ట్ చేయాలి. దీన్ని ఇటు లోపలికి ఇన్సర్ట్ చేయాలి. చూసారా, మన హార్ట్ తయారైపోయింది కదా. ఈ హార్ట్ దీని మీద నేను రాస్తున్నాను హృదయం అని. పిల్లలు, ఇటు హృదయం అని రాశాను తెలుగులో, ఇటు హార్ట్ అని రాశాను. నేను ఇలా తయారు చేశాను. ఇలానే నేను ఒక కలర్ పేపర్ తో కూడా చేశాను. మీకు వీలైతే కలర్ పేపర్ తో చేయండి, లేదంటే మీరు చక్కగా ఇలా వైట్ పేపర్ తోనే చేసుకోవచ్చు. చూసారా పిల్లలు, హృదయము దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి కాబట్టి మోషే హృదయాన్ని దేవుడు అంగీకరించాడు. ఇది ఈరోజు మన యాక్టివిటీ. మరి మన రింగ్స్ ఈరోజు మనం నేర్చుకుని రాయాలి కదా. ఈరోజు మనం నేర్చుకున్న అంశము కరుణించి కాపాడే దేవుడు. రాసిన పిల్లలు, కరుణించి కాపాడే దేవుడు. మరి మన రింగ్స్ పెట్టుకుందాము. ఫస్ట్ డే మనం నేర్చుకున్నది సమృద్ధి కలిగించు దేవుడు. రెండవ రోజు నమ్మకమైన దేవుడు. మూడవ రోజు విడనాడని దేవుడు. నాలుగవ రోజు ఆశ్రయ దుర్గము. ఐదవ రోజు ధైర్యము కలిగించు దేవుడు. ఆరవ రోజు స్వస్థపరచు దేవుడు. ఈ రోజు కరుణించి కాపాడే దేవుడు. మరి రేపటి మన యాక్టివిటీకి కావలసిన వస్తువులు
యాజ్ యూజువల్ ఓల్డ్ పేపర్స్. మరి రేపు కలుద్దామా? సీ యూ. హలో పిల్లలు, ఈరోజు మనము 7th డే VBSలో ఉన్నాం కదా. సో మసక మనకి చాలా చక్కగా స్టోరీ చెప్పింది. మనం మోసెస్ గురించి తెలుసుకున్నాము, ఇజ్రాయెల్ ప్రజల గురించి తెలుసుకున్నాము. సో పిల్లలు, అక్కడ యేసయ్య ఒక వాగ్దానం చేసినాడు కదా పిల్లలు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అని చెప్పి యేసయ్య చెప్పినాడు. సో యేసయ్య ఏమంటుండంటే, నా ప్రొటెక్షన్ మీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు అనమాట. సో యేసయ్య ప్రొటెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది, యేసయ్య ప్రొటెక్షన్ లేకుంటే ఎలా ఉంటుందో మనం ఒక చిన్న డెమోన్స్ట్రేషన్లో చూద్దాం. సో పిల్లలు, మనం ఏం చేద్దామంటే, ఈ కప్ని, ఈ పెద్ద జార్ని లోకం అనుకున్నాం. సో లోకంలో మనము యేసయ్య ప్రొటెక్షన్ లేకుండా మనము ఈ లోకంలోకి వెళ్తే ఏమవుతుందో తెలుసా పిల్లలు? చూసినారా పిల్లలు? మనం మొత్తం లోకంలో మునిగిపోయి మొత్తం లోకం మనం అబ్జర్వ్ చేసేసుకున్నాం. లోకంలో ఉన్న పాపాన్ని మొత్తం మనము అబ్జర్వ్ చేసేసుకొని అండ్ మనం ఇంకా దేనికి యూజ్ అవ్వకుండా అయిపోయినాం. సో ఇప్పుడు ఈ పేపర్ మీద మనం ఏమీ రాయలేము, మనం సింపుల్గా ఏమీ చేయలేము అన్నమాట. సో మన సిచ్యువేషన్ ఇలా ఉంటుందన్నమాట. కానీ పిల్లలు, ఒకవేళ యేసయ్య మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనుకున్నాం. సో యేసయ్య ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ గ్లాస్ లాగా ఉంటుంది అన్నమాట. సో మనము యేసయ్య సన్నిధిలో యేసయ్య ప్రొటెక్షన్లో ఉన్నాము అనుకోండి పిల్లలు. ఇప్పుడు మనము ఈ లోకంలో ఉన్న మనకి ఏమీ కాదు, ఎందుకంటే యేసయ్య సన్నిధి మనతోటి ఉంది. సో యేసయ్య మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మనం ఈ లోకంలో ఉన్న పాపంలో పడిపోము అనమాట. ఈ లోకంలో ఉన్న పాపం మనల్ని ఏం చేయలేదు, సాతాను కూడా మనల్ని ఏమీ చేయలేదు. మనము ఈ లోకంలో ఉన్నంత వరకు యేసయ్య మనల్ని సేఫ్గా ఉంచుతాడు. తర్వాత యేసయ్య మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. సో పిల్లలు, ఈ పేపర్ని మళ్ళీ మనము ఎలా అయితే యూజ్ చేసుకోవచ్చో, ఈ పేపర్ని మనము ఏ తడి లేకుండా మంచిగా క్లియర్గా ఎలా అయితే బయటకు వచ్చిందో, మనం కూడా ఈ లోకంలో ఏ పాపం లేకుండా ఏ తప్పు లేకుండా మనం కూడా బ్రతికి మనము పరలోకానికి వెళ్ళగలుగుతాము. సో పిల్లలు, ఈ చిన్న యాక్టివిటీ ద్వారా యేసయ్య మనతో ఏమని మాట్లాడుతుందంటే, నా ప్రొటెక్షన్ నీకుంటుంది, నా సన్నిధి ఎప్పుడు నీతోటి వస్తుంది అని చెప్పి యేసయ్య చెప్తుంది పిల్లలు. సో మనం ఏం చేయాలంటే యేసయ్య సన్నిధిని యాక్సెప్ట్ చేసి యేసయ్య కోసం బ్రతకాలి. థ్యాంక్ యూ. సర్ప్రైజ్! అయితే ఏం సర్ప్రైజ్ ఏనా? తెలియదన్నా. నువ్వు ఆగు, నేను చెప్తా. సర్ప్రైజ్ ఏంటో నేను చెప్తా. ఈరోజు VBSలో మనతో పాటు ప్రేమ అన్న ఉన్నారు. ప్రేమ వస్తే ఎవరు వస్తారో మీకు తెలుసా? అయితే వెళ్ళి చూద్దామా? హాయ్ పిల్లలు, బాగున్నారా? ఓకే, వెల్కమ్ టు ప్రేమన్న అండ్ మై ఫ్రెండ్. రెడీగా ఉన్నారా అందరూ? ఫ్రెండ్ చాలా డేంజరస్ కనబడుతుంది కదా, కానీ ఈజ్ వెరీ లవింగ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, మా పిల్లలకందరూ హలో చెప్పు. ఓయ్ హలో, బాగున్నారా? తిన్నారా? వాళ్ళు 3 పూటలు తింటారు, నేను పూటకు 3 సార్లు తింటానన్నా. నువ్వు పూటకు 3 సార్లు తింటావు, కానీ వాళ్ళు 3 పూటలు తింటారు. ఇప్పుడు ప్రస్తుతము ఈ క్వారంటైన్ డేస్లో వాళ్ళు ఎప్పుడు తింటుర్రో, ఎప్పుడు పడుకుంటుర్రో, ఎప్పుడు లెగుస్తున్నారో, ఏం చేస్తారో వాళ్ళకి అర్థమవుతలే పరిస్థితి. కానీ దే ఆర్ ఎంజాయింగ్ ద VBS సండే స్కూల్స్. ఇంట్లో ఉండి దే ఆర్ స్పెండింగ్ ద టైమ్ విత్ ద ఫ్యామిలీ, విత్ ద గాడ్. స్టే అలోన్, స్టే సేఫ్. మళ్ళీ చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. క్రాకీ, మరి నాకు ఆకలిస్తుంది, పిల్లల్ని నేను తినొచ్చా? నువ్వు ఆన్లైన్లో ఈ పిల్లల్ని తినలేవు, కానీ క్రాకీ మా పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు చూడు, ఒకసారి హాయ్ చెప్పేసి. ఓ హలో, వీళ్ళందరూ నా కోసమే అనుకుంటా, మీరు స్వీట్గా ఉన్నారు, తినొచ్చా? నువ్వు అవిగా తిండి గురించేనా? ఏం చేస్తామన్నా, నీ పొట్ట పెద్దదే, నా పొట్ట కూడా పెద్దదే కదా, మరి పొట్టలున్న వాళ్ళు తిండి గురించే ఆలోచిస్తారు కదా. సరే, తిండి గురించి ఆలోచించడం పక్క పెట్టి, కానీ క్రాకీ మనము ఇంకో కొన్ని విషయాలు, వేరే విషయాలు ఆలోచిద్దాం. ఏదన్నా నేను ఇంత స్ట్రాంగ్గా, నన్ను ఇంత స్ట్రాంగ్గా మరి ఎవరు చేశారు? నన్నైతే నా సృష్టికర్త చేశాడన్నా. ఓకే, నేను నీ సృష్టికర్త నేను స్ట్రాంగ్గా చేశాడా? మరి నువ్వు నీళ్ళలో ఉంటావు కదా. అవును,
నీ చేతిలో దొరికాను కదా, నాకు బిర్యానీ పెట్టి ఇంకా లావు చేసేసావు అన్నయ్యా. ఈయనకి నా చేతిలో పడిన తర్వాత బిర్యానీ పెట్టి తిండి పెట్టి నన్ను ఇంకా లావు చేశాడంట. మరి నీ అడవికి నీ చెరువుకు పోవా? వెళ్తానన్నా వదిలిపెడితే, కానీ నాకు అలవాటు అయిపోయావు కదా. సరే క్రాకీ, మరి నీళ్ళలో ఉన్నప్పుడు నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉన్నావు కదా, మరి నీళ్ళలో ఉంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటావా డెలికేట్ ఉంటావా? నీళ్ళల్లో ఉంటే నేను ఏనుగును కూడా తీసుకెళ్తాను నా లోపలికి. ఓ క్రాకీ, నీళ్ళల్లో ఉంటే అంట దానికి చాలా బలం వస్తుంది, ఏనుగు కంటే ఎక్కువ బలం వస్తుంది. ఏనుగు నీళ్ళల్లో వచ్చినా కానీ ఆ ఏనుగుని అది తీసుకుని వెళ్ళిపోతుందంట. మీరు వచ్చినా ఎవరొచ్చినా తీసుకెళ్తానన్నా. వా, ఎంత బలం నీకుందా? నాకు చాలా బలం ఉంది తెలుసా. మరి ఈ బలము ఎవరిచ్చారు? నా సృష్టికర్త నాకు బలం ఇచ్చాడు. ఓ వెరీ గుడ్. మా పిల్లలు కూడా మా సృష్టికర్త మాకు బలం ఇచ్చాడు. మా సృష్టికి బలం ఇవ్వడమే కాకుండా నా సృష్టికర్త ఎంత ఆల్మైటీ గాడ్ అంటే ఆయన సృష్టిని అంతా తయారు చేస్తాడు, లోకమంతా తయారు చేశాడు. అదేవిధంగా మరి మమ్మల్ని చేసి ఆయన మా కొరకు తన కుమారుణ్ణి, అంటే ఆయనే లోకానికి వచ్చాడు అనమాట మా అందరి కోసము. ఏంటి, ఆ సృష్టికర్త మీకోసం వచ్చాడా? మీకోసమైతే మరి ఉట్టి తయారు చేసి మీకోసం ఆహారం పంపిస్తుంది, కానీ ఆ సృష్టికర్త మా కోసం తన ప్రాణాలు ఇచ్చాడనమాట. ఏంటి, నీకోసం ప్రాణం ఇచ్చాడా? అంత ఆల్మైటీ గాడ్, అంత ఆల్మైటీ గాడ్కి మేమంటే చాలా ఇష్టం. ఆ గొప్ప దేవుడికి మేమంటే చాలా ఇష్టం. అవునా, ఎవరది? ఆయన యేసయ్య. ఓ యేసయ్యనా? యేసయ్య నా సృష్టికర్త కూడానా? కరెక్టే కదా, నీ సృష్టికర్త నా సృష్టి ఒక్కడే. ఓకే, ఆ సృష్టికర్త మీకోసం వచ్చాడా? మాకు ఆహారం ఇచ్చాడు, మీకేమో తన ప్రాణాలు ఇచ్చాడా? అంత గొప్ప దేవుడు ఆయన. మేమంటే ఆయనకి చాలా ఇష్టం. పిల్లలు, మీకు కూడా యేసయ్య అంటే చాలా ఇష్టం కదా అన్నా? మరి నాకన్నా బలవంతులు మీరే అన్నా, ఎందుకంటే మీ హృదయంలో యేసయ్య ఉన్నాడు కదా. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈజ్ అ మైటీ గాడ్. సో వీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. ఓకే క్రాకీ, చాలా బాగుంది కదా. నీకు ఈ పాట తెలుసా? లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, 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 నా యేసు గొప్పవాడు. పాడతావా? ఓకే, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. బాగుందన్నా, నీ యేసు చాలా గొప్పవాడన్నా. మీరు నాకన్నా గొప్పవాళ్ళన్నా, మీరు నాకన్నా బలవంతులన్నా. ఎందుకంటే ఆ యేసు నీకోసం ప్రాణం వేయడమే కాకుండా, మీకోసం వాడమే కాకుండా మీరు హృదయంలో ఉన్నాడన్నా. చూసారు పిల్లలు, మనము ఈ క్రాకీ కన్నా చాలా స్ట్రాంగ్. మరి ఈ లోకంలో ప్రతి దానికన్నా మనమే స్ట్రాంగ్, ఎందుకంటే యేసయ్య మన కోసం తన ప్రాణం ఇచ్చాడు. పిల్లలు, ఓ ఆల్ ద బెస్ట్ పిల్లలు. యు ఆర్ సో గ్రేట్ బికాస్ యు ఆర్ ఆల్మైటీ గాడ్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్. లోకంలో ఉన్నవాడి కంటే నా యేసు గొప్పవాడు, మీరు గొప్పవాళ్ళు, యేసు గొప్పవాడు. ఓకే, బాయ్ బాయ్ పిల్లలు, టాటా, సీ యూ. మీరు పప్పిట్ షో ఎంజాయ్ చేస్తారా? నేనైతే సూపర్గా ఎంజాయ్ చేసిన. మీటు నేను కూడా. ఈ ఎక్సైటింగ్ డే 7 VBS ఇక్కడికి మనం క్లోజ్ చేద్దాం. అన్న మళ్ళీ అప్పుడు కలుస్తున్నాం. మనం రేపు డే 8 మార్నింగ్ 10 o'clockకి కలుస్తున్నాం. Exodus 33 verse 14. My presence will go with you. ఫ్రెండ్స్, మీరు ఈ మెమరీ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటారు కదా. మనం ఈరోజు నేర్చుకున్న అంశం దేవుడు కళ్ళ నుంచి కాపాడే దేవుడు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తాం. యేసయ్య, మమ్మల్ని ఈరోజు మనం ఏదైతే నేర్చుకున్నామో అది మమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడానికి సాయం చేయి. రేపు కూడా మేము అంతా రెడీ ఉండి ఆన్లైన్ వీడియోస్ చూడడానికి మాకు సహాయం చేయి. యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. బాయ్ ఫ్రెండ్స్, మేము మళ్ళీ రేపు కలుస్తాం. Bye. Let's go.